ఏది చూసుకుంటావు? చూస్తావా? Tag your thoughts. వ్యూవర్స్ కొన్ని టాస్కులు చేస్తుంటే ఒక్కోసారి నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థమవుతలేదు. ఒకసారి ఒకసారి మాకు టాస్క్ ఇచ్చినప్పుడు ఫేక్ కాల్ అని చెప్పేసి రిజెక్ట్ చేసినాము. బట్ ఎందుకో తర్వాత మాకు మరీ కాల్ చేయడం వల్ల సరే అని చెప్పేసి వెళ్ళి చూసాము. కానీ అసలు అది అంతా ఇట్లాంటివి కూడా దేశంలో ఉంటాయా, ఇట్లాంటివి కూడా నమ్ముతారా అని చెప్పేసి అనుకున్నా. కానీ సరే అది ఏందని మాటలు విందాం పని. ఒక అతను నన్ను లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. చెప్తే నేను తిట్టిన అయితే అతను ఇంటి ముంగట ముగ్గులే అలాంటివి వేయడము, అన్నంతో పసుపు కుంకుమ ఐ లవ్ యూ అని అన్నంతో రాయడము, మంత్రాలు అవి ఉంటాయి కదా, పుర్రెలు అవి స్కిల్స్ అవన్నీ ఇంటి ముంగట కనిపిస్తున్నాయి. మా ఇంట్లోనేమో ఆస్తి కోసం ఎవరైనా చేస్తున్నారేమో అని వాళ్ళు అదో టెన్షన్లో ఉండిపోతున్నారు. కానీ ఇతను చేస్తున్నాడు, నాతో అన్నాడు కూడా ఒకరోజు, నేను నీ కోసమే చేతబడి చేస్తున్నా, నువ్వు నాకు ఎట్లయినా పడిపోతావు, నాకు తెలుసు ఆ విషయము, నీకెట్లా తెలుసు అంటే నేను చేతబడి చేస్తున్నా ఆల్రెడీ అనేసి ఇతనే చెప్పిండు నోట్తోని. ఆయనే చెప్పిండు. అంటే చేతబడి చేస్తున్నా స్పష్టంగా ఒప్పుకున్నాడు. వాడు ఒప్పుకున్నా చెప్తున్నావా లేకుంటే మేము వీడియోలో కూడా తీయాలి? లేదు, ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నాడు అని చెప్తాను. సరే ఇప్పుడు అతను పిలిచినా వస్తున్నా. సరే వ్యూవర్స్ ఒక పని చేద్దాం, అతను వచ్చినాక మన మీద కూడా ఏం చేతబడి చేస్తారో చూద్దాము. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కూరి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వ్యూవర్స్ లైక్, డిస్లైక్, షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాపై చాటండి. నువ్వు నాకు కాల్ చేసావా? నా నిరీక్షణకి ఫలితం లభించింది. ఫలితం దక్కిందా? ఏం దక్కింది? అంటే ఏమో అనుకున్నా అన్నా, నువ్వు గ్రేట్ అన్నా. అంటే ఏమో అనుకున్నా అన్నా, నువ్వు గ్రేట్ అన్నా. ఏమరా మల్లేష్, చిల్లర కథలు ఎందుకు చేస్తున్నారా? దా నేను పోయి పెళ్లి చేసుకుందాం. ఏం చేసుకున్నాను? నీకు PS లో కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు తోలు తీయడానికి వస్తారు. ఏం పర్లే, అన్ని మల్లేష్ అన్న చూసుకుంటాడు. మల్లేష్ అన్నకి నీకు ఇద్దరికి అవుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? లవ్ చేసిన కాదు, మీ మామలతో కొట్టియడానికి. అంటే నేను చేయించుకున్నానికి నా మీద నీకు ఫీలింగ్ రాలేదా? తొక్క కూడా రాలేదు. ఫీలింగ్ ఎందుకు వస్తుంది? నువ్వు చేసేది ఉట్టుట్టి మంత్రాలకి చింతకాయలు రాతాయి ఏంది? మరి నాకెందుకు కాల్ చేసి రమ్మన్నా? మల్లేష్ అన్నతో చెప్పినా కదా ఇద్దరికి బొక్కలేసి తోయిద్దామని. అదేం తెలీదు, నువ్వు నన్ను పిలిచావంటే నా మీద నీకు ఫీలింగ్ ఉన్నట్టు. తొక్కేం కాదు, దా పెళ్లి చేసుకున్నాను వెళ్ళి. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఎవరా మీ అన్న? బావగారు నమస్కారం. ఎవరా మీ అన్న? బావగారు నమస్కారం. నమస్కారం. ఏంది నిమ్మకాయలు ఏంది, నీ వంకాయలు ఏంది? నువ్వెవరు అడగని? ఎవరినైతే పక్కన పెట్టి కానీ నువ్వు ఎందుకు అట్లా వేస్తున్నావు అంటారా? నా ఇష్టం. నీ ఇష్టం ఏమి ఇష్టం? నా ఇష్టం. అమ్మాయి నేను 2 సంవత్సరాల నుంచి వెనకబడుతున్నా. అమ్మాయి నేను కుక్క లెక్క తిరిగినా కానీ కుక్క లేకుండా ఇంకే చూస్తారా? కుక్క లెక్క తిరిగినా పట్టించుకోలే. అందుకే చేతబడి చేయించా. నా ఫలితం లభించింది. కాల్ చేసింది, రమ్మంది. కాల్ చేసి తను కాదు, నేను చేయించిన. ఎందుకు చేయించిన? మీ మల్లేష్ అన్నది అదేమన్నా నా చెల్లె నా అక్క అన్ని అని. ఏం చేస్తుంది? అమ్మాయిని లవ్ చేస్తున్నా. అవు చేస్తే చేసినావు చెప్పాలి, సిన్సియర్గా చేస్తాం ఇట్లా అని చెప్పాలి. కానీ చెప్పినా ఎన్నిసార్లు చెప్పలేదు? నాకు చెప్తే ఇష్టం లేదు సపరేట్ లేకుండా నువ్వు. నా ఇష్టం అది. నువ్వు నువ్వేవని అంటావు? నాకు చెప్పేవని మీకు వస్తాయి. నేను అమ్మాయిలు అవ్వను. నేను చెప్పిందా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను నువ్వు కాల్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది నేను నీ లవర్ అని. మల్లేష్ అని ఎప్పుడో చెప్పిండు. ఆమె కాల్ చేసినప్పుడు నాకు కూడా అర్థమైంది, కాల్ చేసి తిరగొట్టాలని. ఎందుకు తిరగొడతావు? అసలు ఎవరినికైతే కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీకు అర్థమైంది. గవయింద్ర ప్రేమిస్తున్నా. ప్రేమించలేక ముంకాయలు పెడతాం, బెడకాయలు పెడతామైంది. నా ఇష్టం. నీ ఇష్టమా? నీ ఇష్టమే. నీ ఇష్టం. నా వెనక కూడా ఉన్నాడు తెలుసా? ఎవరైనా ఉన్నది. మల్లేష్ అని ఉన్నాడు. నీ అవసరమైతే నీకు కూడా చేతబడి చేస్తా. మల్లేష్ అన్న వెళ్తుంది, నీకు కూడా వెళ్తుంది తెలుసా? అర్థమవుతుందా? తమ్ముడు మధ్యలో నీ గోలైంది. మధ్యలో దూరితే పుంగి బజాయిస్తా.
కుంగి బజాయిస్తా. ఏంటి ఇక్కడ ఇద్దరం మాట్లాడుతున్నాం కదా, నీకేంది మధ్యలో? నీకేంది మధ్యలో? పిలిచింది నేను, అందుకే మాట్లాడుతున్నాడు. నువ్వు పిలిచింది నన్ను కదా, ఆయన నిన్ను కాదు. ఆయన నిన్ను విలువనీకే నేను వచ్చింది. నిన్ను తల్లిపియడానికి ఫోన్ చేస్తాను. మల్లేశన్నకి వలుగుతున్నాడు ఆల్రెడీ. మల్లేశన్నకు స్కెచ్ పడ్డదా చేస్తా. ఎందుకు భయపడతావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వంకాయలు భయం కానీ నువ్వు బెండకాయలు పెట్టినప్పుడు భయపడలేదు. వంకాయ కానీ నువ్వు చెప్తొస్తుంది కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును అవును. ఫోన్ కలుస్తలేదు, ఏమైంది? కలవదు. ఏం చేసావు? మళ్ళీ నువ్వు సెట్ చేసి మళ్ళీ నాకు నిమ్మకాయ ఏం చేసినావు? మళ్ళీ సన్నాని పోలీస్ స్టేషన్కి నేనే తీసుకొస్తాను. నువ్వు వేరే తీసుకొని ఎవరిపై నువ్వు నా జుట్టు పట్టుకుంటా? ఎవరి పే కాదు. మళ్ళా నాకు ఆల్రెడీ నిమ్మకాయలు వల్లి ఇళ్ళ నాకు బిండకాయలు వలితే మంచి పట్టుతావు. ఏంది నీ బాధ? ఏంది? నువ్వెవడు అసలు? నువ్వెవడు? నేను అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకేమైంది మధ్యలో? నువ్వేమన్నా అమ్మాయి అన్నావా? అవును మా అన్ననే. అవును మా అన్ననే. మీ ఇద్దరికి సంబంధం ఏం చూపి. నిమ్మకాయలు ఫస్ట్ నువ్వు మంచి వాళ్ళని చూస్తుంటావు, చెడ్డోళ్ళని చూస్తుంటావు. నువ్వు మాడగలదు. మా లాంటి బంత్రాలు వచ్చి మనం చూస్తుండవు, ఇక్కడే మతాస్ అయిపోతావు. అందుకే మీ మల్లేశాన్ PS లో కూర్చున్నా, నువ్వు కూడా ఒకప్పుడు అన్ని లెక్కలు చేసుకుని నడిచింది. అమ్మాయి నేను లవ్ చేస్తున్నా. కొట్టు కొట్టురా కొట్టు మల్లేశ్వరనే లేరా మల్లేశ్వరం వంకాయలు వెళ్ళాడా? అరే అవలా పాడుకో. నిమ్మకాయలు ఎవరు నమ్మడు. నీ నిమ్మకాయలు వంకాయలు ఎవరు నమ్మడు. కాకపోతే ఆడ ముసలోళ్ళు గిసలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. బత్తకాయలు పెట్టాలి. పిచ్చి బత్తాయిలా ఉన్నాడు. నాకే కావాలి. నా దేశం మంచిగా ఉండాలంటే నాకే కావాలి. అయితే నీ చెల్లెని తీసుకొచ్చి పెళ్లి నా చెల్లెనేరా? అది నీ చెల్లె? ఏంది ఆధార్ కార్డు చూపి. నీకు జిరాక్స్ కూడా చూపెడతా. అన్ని కార్డు చూపెడతారు. నీకు అన్ని కార్డు తగులుతాయి. నీకు అన్ని కార్డు తగులుతాయి. నీకు పని ఏముంది? నువ్వు చేసే నిమ్మకాయలు బెండకాయలు ఏంద్రా? వంకాయ కానీ నా ఇష్టం. నీ ఇష్టము. నిమ్మకాయలు కాకపోతే బత్తకాయలు పెట్టా నీకేంది? నిమ్మకాయలు కాకపోతే బత్తకాయలు పెట్టా. వంకాయలు పెట్టినా సరే నీకెందుకు అసలు? నాకే కావాలి. నాకే కావాలి. ఎందుకో నాకే కావాలి. ఏం చేస్తావు? అన్నం కింద పోలీస్ స్టేషన్ పంపా. నేను నువ్వేంద్ర వరకు ఏమవుతుంది? ఓం భీమ్ బూమ్ బామ్ టైగర్ బామ్ జెండు బామ్ కడప బామ్. నువ్వు ఎందుకు చేస్తున్నావు? వదిలిపే నీకేమైంది? నీ మల్లేశ్వరి పొట్టు పొడి చేసి నాకేం కాలేదు. ఏమైంది నీకు? నువ్వు ఫస్ట్ PS కి నా బట్టలు ఖరాబ్ అయితే నీకు అవసరం లేదు అసలు. నాకే అవసరం ఉంది. ఎందుకు అవసరం? నాకు అవసరం ఉందిరా. ఎందుకు అవసరం? నువ్వేనా భారతీయ 2లో కమలాసన్ అనుకుంటున్నావా? నేను ఏ 2 కమలాసనా ఏ 3 కమలాసనా నీకు అన్ని చేస్తాయి. నువ్వు భారతీయులో కమలాసన్ అనుకుంటున్నావా? ఏంది మధ్యలో వచ్చి దూరుతున్నావు? నన్ను ఏం చేయలేవు రే. చెప్పింది నేను. ఇప్పుడు నీకేంది? ఎందుకు నా లవర్ అది, నా ఇష్టం. నేను ఒక్క మంత్రం చెందినట్టు నువ్వు ఇక్కడే భస్మం అయిపోతావు. మంత్రం చేస్తా. ఏం మంత్రం చేస్తావు? నేను మాయం చేసి బంధం చేస్తా. ఏం మంత్రం చేస్తావు? నేను మంత్రాలు చేయటం వల్ల వాళ్ళ అమ్మమ్మకి యాక్సిడెంట్ అయింది. అది అనుకుంటున్నావు అట్లా తెలుసా? నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ తమ్ముడు స్కూల్ బస్ లో స్కూలే లేనప్పుడు స్కూల్ బస్సుకి ఏమవుతారా? ఆన్లైన్ క్లాస్ స్కూల్లో పడతావు. ఆన్లైన్ క్లాస్ నీ ముఖంలో చెప్పాక ఏంది ఇక్కడే భస్మం అయిపోతావు. వదులు. నువ్వు నీ మంత్రాలు ఉపయోగించి నా చెట్ల కింద చేతులు విడిచిపెట్టుకోవట్లేవు. నీ మంత్రాలు ఏం మంత్రాలు? వదులుబే. చింతకాయలకు మంత్రాలు రోజు అయినా
ఇప్పుడు తిండి సగా లేదు. ఓం భీం భీం ఫట్ లేదు. ఓం భీం భీం ఫట్ ఈ ఎక్కడ భాష వాడు? నీకు తెల్లారేసరికి రక్తం కట్టుకొని చచ్చిపోతాను. నేనా రక్తం ఏం కట్టుకోండి రే. రక్తం ఫస్ట్ చేయడానికి ఏమి మల్లేశన్న ఉండాలి కదా, ఆడ బొక్కలు ఉన్నాడు జైల్లో. మల్లేశ్ అన్న దగ్గర ఆయనకు ఇంకా ఎలక్షన్ కూడా అయిపోయింది. అన్న నాకు నేర్పించాడు మంత్రాలు. ఏం నేర్పించిందా? కూర్చోడా కూర్చొని ఇట్లా నీకు ఒక భార్య ఉంది కదా, నీ భార్య కూడా మస్మం అయిపోయింది. మస్మ కాదు మంచిగా ఉందామే. నాకు భార్య పెళ్లి అయినప్పుడు చేస్తావు. నేనే చెప్తున్నా. నాకు ఏ నిజంగా పెళ్లి అయ్యారు నీ మంత్రాలతో. నాకు ఏ నిజంగా పెళ్లి అయ్యారు నీ మంత్రాలతో. ఎవరినో భయపెట్టించవచ్చు. ఇంకా అయిపోయినావు. ఎవరినో భయపెట్టించవచ్చు. పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినావు, అర్థమైతుంది. గుర్తుపెట్టుకో. ఏ రోజు గుర్తుపెట్టు. మళ్ళీ వారం ఇదే రోజు కల్లా నువ్వు ఈ భూమి మీద ఉండవు. మళ్ళీ వారం ఇదే రోజు కల్లా నువ్వు ఈ భూమి మీద ఉండవు. పెద్ద వార్నింగ్ ఇది. మళ్ళీ చెప్పేది రా బక్వాస్గా. నువ్వు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చినావు అని అర్థమైతుంది. అరే నువ్వు అట్లా దౌలి ఆ గాలి పోకురా బాబు. మల్లేశ్ అన్న మంత్రాలన్నీ నాలో నింపాడు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. నీకు అర్థమైతలేదు తమ్ముడు. నీ మల్లేశన్ అంటారా? నీ మల్లేశన్ తీసుకొని జైలు వేసి రావులే. మల్లేశ్ అన్నకి జైలు బస్ స్టాండ్లు అవేముండవు. ఎక్కడున్నా మాయమై ఇక్కడికి వస్తాడు. ఇంకా సేపట్లో వస్తాడు. ఎన్ని చూస్తా మల్లేశ్ అన్న రావాలి. అంతేనా గేలుందా? నేను పిచ్చోని పోలీసు అన్నలు వస్తారు. ఎందుకు బాగా ఈ టీమ్ కి కంప్లైంట్ ఇచ్చిన మంత్రాలు నీకేసారి జైల్లో పెట్టి. నీకు మంత్రాలంటే కామెడీగా ఉంది. దేశంలో ఏ మూల ఎవరికి దెయ్యం పట్టినా వారి మంత్రశక్తితో వదిలిస్తారు. నేను బాగా చెమికి కానీ నేను ఈ చెమికీలన్నీ తీసేస్తా. చెమికీలు తీసి కంకీలు వేసి సంబర్కట్టు చేసి మొత్తం పెద్ద సంబర్కట్టు మంత్రం నా దగ్గర ఉంది. నీకు అంత సీన్ లేదు. నాకు సంబర్కట్టు మంత్రం వేసినట్టు నువ్వు సంపర్క చెప్తావు. నువ్వు తెల్లారేసరికి తెల్లాయితనా ఆశ్చర్యపోయారా మమ్మీ? రక్తం కట్టుకొని చచ్చిపోతావు. నాకు అదే కావాలి. ఇదే నా ఈయనే కూర్చో. పని చేస్తారా నువ్వు? ఫాల్స్ పని చేసి దానికి ఇంకా జీవితంలో పెళ్లి కాదు. కాకపోతే ఇదే నా శాపం. దానికి ఇంకా జీవితంలో పెళ్లి కాదు. కాకపోతే ఇదే నా శాపం. అని శాపాల్లో నువ్వు ఆగా ఎడిపోతున్నావు. నువ్వేది పోతున్నావు? నన్ను వదలకపోతే మీ ఇద్దరు ఇక్కడే చచ్చిపోతారు. నిన్ను వదిలించుకోనికి నీకే శాతం అయితే లేదు. మల్లేశ్ అన్న వస్తున్నాడు. అరే మల్లేశ్ పక్క పెట్టరా నాయనా. జైలు ఉంటే ఎట్లా సార్? నేను పిచ్చోని అర్థమైతే. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. నువ్వు ఇరిపించుకునేది నచ్చలేదు చెప్పు. నీ మంత్రం చూసుకోలేనుకుంటున్నావా? నీ ఏది తీసుకుంటావు చూస్తావా? చూసావా మంత్రాలతో అది మంత్రమా? పెద్ద ఇది అనుకుంటున్నావు నువ్వు? ఇదొక మంత్రమే. నీ మంత్రాలన్నీ ఆడ కెమెరాలో బంద్ అయిపోయినారు. కెమెరా లేదు, నా బొంగు లేదు. నేను మంత్రం వేస్తా, కెమెరా కూడా మాయమైపోయి. నీకే శాతం అయితే లేదు. మా కెమెరాలు ఏమైనా చేస్తావు కానీ ఓం భీం భద్రకాళి. ఓం భీం భద్రకాళి. మళ్ళీ త్వరగా రావాలి. నిన్ను కూడా మాయం చేస్తా. అరే మంచి మొగోలే మాయం చేయలేరు. మామూలు సైకో కాదురా. పోలీస్ స్టేషన్లో అబ్బాయి చెప్తే నువ్వేం భయపడతాం కదా. వ్యూవర్స్ అతను తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పినాం. వాళ్ళు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారా ఇంకా వాట్ ఎవర్ అనేది వాళ్ళ ఇష్యూ. వ్యూవర్స్ ఈ రోజుల్లో ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి అసలు నమ్మాలా వద్దా కూడా తెలియదు. వాడు ఈ మూఢనమ్మకాల్లో డీప్ గా నమ్మేసి వాడు పిహెచ్డీ చేసి పిచ్చోడు అయిపోయింది. వాడు అంతా నమ్ముతుంటే మాకే అనిపిస్తుంది ఏమో వీడు ఎందుకు ఇట్లా సైకో తయారైండు అని చెప్పేసి అనుకున్నాం. అయితే వీడికి కావాల్సిన వాడు మల్లేశన్ కూడా ఆల్రెడీ మార్నింగే మనం క్యాచ్ చేసేసినాము. క్యాచ్ చేసి పిఎస్ వాళ్ళు పట్టుకోరు, అదంతా అయిపోయింది. వానికి కావాల్సింది వానికి అయిపోయింది. వీడు అయినవి నమ్ముతలేడు. వాడు పిఎస్ పట్టుకున్నా సరే ఏమన్నా అంత స్టేప్ డీప్ లైన్ అయిపోయాడు. వ్యూవర్స్ ఇప్పుడు మనం ఈ టాస్క్ చేయడానికి హెల్ప్ చేసినట్టు మహేష్ సార్కి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ
సార్. మీరు లేకుండా మేము ఈ టాస్క్ అంత ఈజీగా చేసేవాళ్ళం కాదు. అఫ్ కోర్స్ కష్టాలు అయితే పడ్డాం అనుకో, కానీ ఎంత అయినా మీరు ఉండడం మాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. ఇంకోటి ఏంటంటే వ్యూవర్స్ ఇట్లాంటి దయచేసి అవాయిడ్ చేయండి వీలైనంత మటుకు. ఇట్లాంటి మీ సరౌండ్ లో కూడా ఏమైనా జరిగితే PS కు మాత్రం కంప్లైంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే చూస్తూ ఊరుకోకండి, వాళ్ళు ఏమో చేస్తారని చెప్పేసి మీరు భయపడకుండా ఉండండి. ఒకటి వ్యూవర్స్, మనం మూఢనమ్మకాలకు మనం నమ్మినాం అనుకో, మన భయమే వానికి ఆయుధం అవుతుంది. వ్యూవర్స్ ఒక్కటి చెప్తున్నాం, భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన మందు లేదు. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం ధైర్యంగా ఉన్న రోజులు ఏ మూఢనమ్మకాలు ఏ నమ్మకాలు ఏం చేయవు. అదే విధంగా మన కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి, ఎప్పటిలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని టిక్ మని కొట్టేసి మనం వచ్చే వీడియోస్ కి వెల్కమ్ చెప్పండి. థ్యాంక్ యూ.